आपने फरमाया अगर काफिरों से ताल्लुक जरूरी भी है ना तो बस इतना ही है जैसे लैट्रीन के अंदर जाना मजबूरी है। हाँ जी, लैट्रीन के साथ जितना ताल्लुकबंदी की मजबूरी है उसके बगैर गुजारा नहीं। तो आपने फरमाया अगर जिंदगी में मुसलमानों को काफिरों से ताल्लुक रखना भी पड़े तो इस नीयत से रखे जैसे लैट्रीन के बगैर गुजारा नहीं है। लेकिन वहां जाकर कोई कस्तूरी सूंघता नहीं है, वहां जाकर लैट्रीन के फजाइल नहीं बयान करता। आज तू क्या देखा तूने हिंदुओं में और तू कहता है कि जनाब जी నమస్తే, మా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ప్రేక్షకులు, ఈరోజు మళ్ళా మనం తులసి చందు మొన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, మరి దానికి కారణం ఏంటో అక్క చెప్పబోతుంది. తులసక్క మళ్ళీ విని మన వంతు కొన్ని ప్రశ్నలు ఉన్నవి అక్కకు అడిగేసాం. ఎందుకంటే అక్కను చూస్తే నాకు భయం వేస్తుంది. భారతదేశంలోన మొన్న ఎవరో ఒకరు ట్రోల్ చేశాడని ఈవిడికి అక్క కేసు పెట్టేసింది. పాప మా అబ్బాయి ఏమైపోయాడో ఏం లేదో నాకు తెలీదు. మళ్ళా పోలీసులు ఎస్పీ చిత్తగొట్టేశారు, ఏం చేశారో తెలియదు. కానీ కోర్టుకు వెళ్ళిందో చూడాలి. మళ్ళా ఎందుకంటే సంవిధానం చట్టం అందరికి ఒకటే కదా. సరే చూద్దామంట ఇవిడ ఎంతమంది మీద కేసు పెడుతుందో, మరి ఎంతమంది మీద ఏం చేస్తుందో చూద్దామంట. మనం కూడా అన్నిటికి సిద్ధంగా ఉండాలి కదా. సరే రా తులసాక చెప్పి ఏం చెప్తున్నావు ఇక్కడ చెప్పి. ఇప్పుడు వైట్ కాలర్ మాడ్యూల్స్ బయటపడిన, దేశంలో కారు బాంబు పేలిన, ఈ రెండు ఎలా బయటకు వచ్చాయి ఇక్కడ ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఈ రెండు ఎలా బయటకు వచ్చాయి, ఎలా బయటకు వచ్చాయని ఎవరు అడుగుతున్నావు నువ్వు? చూసి చందు, జనాలను అడుగుతున్నావా? జనాలకు చెప్తున్నావా? ఏమైనా ప్రభుత్వానికి చెప్తున్నావా? ఎలా బయటకు వచ్చిందంటే అక్కడ బాంబు పేలింది కాబట్టి బయటకు వచ్చింది, అంత కూడా తెలీదా? ఏమంటారు ప్రేక్షకులు? చెప్పు ముందు. ఉగ్రవాదులు ముస్లిమ్స్ కావచ్చు, కానీ వాళ్ళ యాక్టివిటీస్ మన దేశంలో ఇప్పటికీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా పెరుగుతూ వెళ్తున్నాయి? ఏం తులసి చందు, నీకు అన్ని ఇతిహాసాలు మొత్తం తెలుసు కదా. బుద్ధిజం, ఇస్లాం గురించి, క్రిస్టియన్ గురించి, హిందూ ధర్మం గురించి అన్ని తెలుసు కదా నీకు. ఎందుకు జరుగుతున్నాయని మళ్ళీ అడుగుతున్నావేంటి? తెలీదా నీకు? ఇస్లాంలోన ఖురాన్ ఉంది కదా, ముస్లింలు పాటించే ఖురాన్. ఆ ఖురాన్ లో అల్లా పూజిస్తారు కదా, అల్లాని నమాజ్ చేస్తారు కదా. ఆ అల్లా కాఫిర్ని అంటే ఇస్లాంని నమ్మని వాళ్ళని, ముస్లిం కాని వాళ్ళని, అందులో నీవు కూడా వస్తావక్క. బరే హిందువులోటే కదక్క. ఎవరు ఇస్లాం నమ్మరో, ఎవరు ముస్లిం కాదో వాళ్ళందరూ కాఫిర్ లేక వాళ్ళ దృష్టిలో. వాళ్ళని చంపితే స్వర్గంలో 72 కన్నులు రెడీగా పెట్టింటంట అల్లా. ఏమి ఎందుకోసము? ఈయన వెళ్ళి అక్కడ 72 కన్నులతో డింగ్ 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 డిస్కో డ్యాన్స్ చేసి ఎంజాయ్ సెక్స్ చేస్తారంట. అక్కడ చాలా బాగా ఉంది అక్క, ముస్లింలు చెప్తారు. మళ్ళీ కాఫీర్లు అంటే ముస్లిం ఇస్లాం నమ్మని వాళ్ళని అంటే నువ్వు కూడా వస్తావు కదా దాంట్లో. మళ్ళీ హిందువులు ఒకటే కాదక్క, నువ్వు వస్తావు, క్రిస్టియన్స్ వస్తారు, హిందువులు వస్తారు, యహూదులు వస్తారు, సిక్కులు వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, అందరూ వస్తారక్క. అందరు కాఫీర్ లేక ఇస్లాం ధర్మ దృష్టిలో. అంత తెలుసు కదా, తెలిసి మళ్ళీ అడుగుతావు అక్క. చెప్పు. మన యూనివర్సిటీస్ లో ఇంతగా వైట్ కాలర్ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ పాతుకుపోయి ఉంటే వైఫల్యం ఎవరిది? మన దేశంలో ఉండే ముస్లింస్దా, మన దేశాన్ని పాలించే ప్రభుత్వందా? అదేంటి అక్క, మేమెప్పుడన్నా ముస్లిం తప్పని? ముస్లిం తప్పే కాదక్క, వాళ్ళ గ్రంథం ప్రకారం వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు అక్క. తప్పంతా ప్రభుత్వానిదే అక్క, అవలేదా? నువ్వు కూడా చెప్తున్నావు కదక్క. ముస్లింలు తప్పు ఏం లేదు కదక్క. ముస్లింలు అలా ఎందుకు చేస్తున్నారో నీకు తెలియదు కదక్క. ముస్లిం అలా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ఖురాన్లో రాసింది కాబట్టి చేస్తున్నారు. వాళ్ళు తప్పే కాదు, కరెక్ట్ కదక్క. నువ్వు చెప్పింది కరెక్ట్ అక్క. ముస్లిం తప్ప, పాలించే ప్రభుత్వాన్ని తప్ప అంటే నువ్వు అడిగావు, కరెక్ట్ ఉంది అక్క. మళ్ళీ ఇస్లాం చెప్పిందని ఏం చేయాలక్క? మన దేశంలో బ్యాన్ చేద్దాం అక్క ఇస్లాంని. అవక్క చూసాక చెప్పక ఈ ప్రభుత్వాన్ని వైఫల్యం అక్క. సరే అక్క, మళ్ళీ ఏం చేద్దాం? ప్రభుత్వాన్ని దించేద్దామా? వేరే వాళ్ళని ఎక్కిస్తాము. ఇప్పుడు వాడు ఉన్నప్పుడు ఇలాగ దాడి జరిగింటే అప్పుడు వాళ్ళు దింపాలా? ఇదేనా అడగరము? ఇదేనా సొల్యూషన్? ఏం చేయాలి? మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్ట పగలే నది సముద్రం తీరాన వచ్చి పాకిస్తాన్ వచ్చి దాడి చేశారు కదా 26/11.
మరి అప్పుడేం చెప్పలేదు కదా అక్క నువ్వు. మళ్ళీ అప్పుడు పట్ట పగలే వీటిలో బాంబేలో వచ్చి అటాక్ చేశారు. కానీ అప్పుడు ఏం చేశారక్క, మా సైనికుడు ఒకడు అదృష్టవశాత్ కసాబ్ అనే లుచ్చా నా కొడుకుని ప్రాణాలతో పట్టుకున్నాడు కాబట్టి అసలు సంగతి బయటపడింది. కానీ ఈ కాంగ్రెస్ అనే లుచ్చా పార్టీ ఉంది కదా, అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీ ఈ దాడి హిందువులు ఆర్ఎస్ఎస్లు చేశారనికేసి ఒక పుస్తకాన్ని ప్రకటించి విడుదల చేశారక్క. నీకు తెలుసు కదక్క. మళ్ళా కసాబ్ అనేవాడు ఉన్నాడు కదక్క, కసాబ్ అనే వాడు పట్టుకున్నాడు కదా, వాడు కోర్టులో తన వాంగ్మూలంలో మొత్తం చెప్పాడు కదక్క, మాకు జిహాదులో మరణిస్తే కాఫీల్ని చంపితే మాకు స్వర్గంలో 72 కన్యలు రెడీగా ఉంటారు అక్కడ డింగి డింగి చేయనీకి అనికేసి చెప్పాడు కదక్క. తెలుసు కదక్క. మరి వాళ్ళకు ముస్లింలు ఇస్లాంలో ఖురాన్లో అలా చెప్పినప్పుడు ఖురాన్ ఏమాత్రం తప్పు కదక్క, ముస్లిమ్స్ కూడా ఏమాత్రం తప్పు కదక్క, పాలించే ప్రభుత్వాన్ని తప్పక్క కదక్క. మళ్ళీ ఇలాంటివి చెప్పినప్పుడు కాఫీలు చంపాలని చెప్పి ఇస్లాం ఖురాన్ని మన దేశంలో బ్యాన్ చేయాలి అనికేసి ఎప్పుడైనా మాట్లాడేవా తులసక్క? ఏమంటారు ప్రేక్షకులు మీరు? వినండి, ముందు చెప్పక్క. నువ్వు చాలా బాగా చెప్తున్నావు, ముందు చెప్పు. పుల్వామా దాడిలో భద్రతా వైఫల్యము అంటే ఒప్పుకోరు. పెహల్గాం దాడిలో కొండ మీదకి టెర్రరిస్టులు దర్జాగా వచ్చి అక్కడున్న టూరిస్టుల మీద ఎట్లా కాల్పులు జరిపారు, అది కూడా నీ మతం ఏంది అని అడిగి కాల్పులు జరిపారు. దాంట్లో సెక్యూరిటీ వైఫల్యం ఉంది కదా అంటే, సో అట్లా క్వశ్చన్ చేసే వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటారు. అంటే చాందినీ చౌక్ లాంటి భారీగా జనం ఉండే చోటికి ఇలాంటి ఒక కారు దూసుకెళ్ళిపోయి, 1000 మంది ఒక దగ్గర ఉండే చోటికి దూసుకెళ్ళిపోయి, వేగంగా కారు దూసుకెళ్ళలేదక్క, వేగంగా కారు దూసుకెళ్ళలేదు. యాజిటీజ్గా నలుగురు ఎలా అయితే వచ్చారో అలాగే వాళ్ళతో సహా వచ్చాడు వాడు. దాన్ని ఎక్కడికో చేరాలని తీసుకువెళ్తున్నాడో మళ్ళీ ఏంటో తెలియదు. కానీ అక్కడ రెడ్ సిగ్నల్ పడినందుకు అక్కడ ఆగారక్క. రెడ్ సిగ్నల్ ఆగినందుకు అప్పుడు అది ఆటోమేటిక్గా పేలిపోయింది అక్క. దూసుకు వెళ్ళలేదక్క. నువ్వు చూసలేదేమో సరిగా, మరొకసారి చూసుకోక వీడియో. దూసుకు వెళ్ళలేదక్క, దూసుకు రాలేదు. ఎక్కడి నుంచి వస్తుంది దూసుకుని? రోడ్డు నుంటే రావాలి కదా. సిగ్నల్ పారేసిపోయాడా? లేదు కదా. సిగ్నల్ పడినందుకు అక్కడ ఆగారు, అక్కడ పేరింది. చెప్పక అక్కడ పేలిపోయి ఉన్నా పట్టించుకునే దిక్కు లేదు. ఇక్కడ ఇంత ఘోరమైన సెక్యూరిటీ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. కానీ దీన్ని ఆ కోణంలో అస్సలు క్వశ్చన్ చేసే ధైర్యం కూడా ఎవరికి లేదు ఇక్కడ. అదేంటక్క, క్వశ్చన్ చేసే ధైర్యం ఎవరికి లేదా? ఎవరికి లేకున్నప్పుడు నీవైనా ధైర్యం చేయ కదా, నువ్వు క్వశ్చన్ చేయ కదా. నిన్ను ఎవరైనా పట్టుకున్నారు, నీతో ధైర్యం ఉందా? ఇది చాలా ధైర్యం ఉంది కదక్క. నీ వీడియోకి ఎవరో ట్రోల్ చేశారనికేసి ఎస్పీ దగ్గర వెళ్ళికేసి మొత్తం కంప్లైంట్ చేసి ఆ అబ్బాయిని చిత్త కొట్టించేసావు కదా. నీకు చాలా ధైర్యం ఉంది అక్క. నువ్వు మాట్లాడక్క దాని గురించి. ఎవరు వద్దన్నారు కదా ప్రేక్షకులు? చెప్పక్క. ఉదయం 3 టాప్ యూట్యూబర్స్ వీడియోస్ చూసాను నేను, 1 by 1 వరుస పెట్టి చూసాను. ఉదయాన్నే పోస్ట్ చేశారు, ముగ్గురువి చూసాను. ఒక్కరైనా సరే సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి ఒక్క చిన్న క్వశ్చన్ అడుగుతారేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా చూశాను. 0, 1%, ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యం అయ్యుండొచ్చేమో అనే ఒక చిన్న క్వశ్చన్ కూడా రైజ్ చేయలేకపోయారు. వాళ్ళు దేశభక్తులుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు ఎంతసేపటికి. కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళ దేశభక్తి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి భయపడి వీడియోలు చేస్తున్నారు. గవర్నమెంట్ ని సరే అక్క, వాళ్ళు భయపడుతూ వీడియోలు చేస్తున్నారు యూట్యూబర్స్. వాళ్ళు 2-3 చూశారని చెప్పావు కదా. ఆ 2-3 యూట్యూబర్లు లేరే, లక్షల మంది కోట్ల మంది యూట్యూబర్లు ఉన్నారు అక్క. నువ్వు కూడా యూట్యూబరే కదక్క. వాళ్ళందరూ ఎవరు మాట్లాడలేదు, పోనీ నువ్వు మాట్లాడు కదా. వాళ్ళే మాట్లాడాలని ఏం రూల్స్ ఉందా? నువ్వేమైనా వాళ్ళు మాట్లాడాలి అని నువ్వేమైనా వాళ్ళకి పెద్దనా? కాదు కదా. వాళ్ళ ఇష్టం వాళ్ళది, నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. యూట్యూబర్స్ వాళ్ళ ఇష్టం ప్రకారం మాట్లాడతారు, కానీ నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలా? ఏమంటారు ప్రేక్షకులు? నువ్వు మాట్లాడక్క, నువ్వు మాట్లాడు, నీది యూట్యూబ్ ఉంది కదా, మాట్లాడు. ఒకటితే అది దేశభక్తి అనే ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నారు. నో, ఎప్పటికైనా సరే ప్రశ్నించడమే దేశం. ఉమర్ మహమ్మద్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కార్ బ్లాస్ట్ కారణం ఇతనే అని చెప్పి పోలీసులు దాదాపుగా కన్ఫర్మ్ చేస్తున్నారు. పేలుడుకు ముందు ఈ ఉమర్ మహమ్మద్ తన I-20 వైట్ హుండాయ్ కారుతో రెడ్ ఫోర్ట్ పార్కింగ్ ఏరియాలో 3 గంటల పాటు వెయిట్ చేశారు. కారులో డ్రైవింగ్ సీట్ లో నుంచి ఆ టైంలో అతను ఆ 3 గంటల్లో ఒక్కసారి కూడా దిగలేదు అని చెప్పి రెడ్ ఫోర్ట్ సెక్యూరిటీ దగ్గర CCTV ఫుటేజ్ చెప్తోంది. 3 గంటల తర్వాత ఇతను అక్కడి నుంచి బయలుదేరి సరిగ్గా 6:52కి రెడ్ ఫోర్ట్ గేట్ నంబర్ 1 దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మెల్లగా ఆగి గ్రీన్ సిగ్నల్ పడగానే కారు పేలిపోయింది. సో
అదేంటక్క మెల్లగా ఆగి 3 గంటలు అక్కడ ఆగిందా? ఆ తర్వాత 7 గంటలకు రెడ్ సిగ్నల్ పడుతుంటే మెల్లగా వచ్చి అక్కడ ఆగిందా? అదేంటక్క ఇంతకు ముందు ఏం చెప్పావు? అంతమంది మధ్యలో దూసుకొచ్చింది కారు, దూసుకొచ్చింది అన్నవాక ఏం ప్రేక్షకులు అన్నందా లేదా? సో మరొకసారి వినండి, ఆ వీడియో మరొకసారి చూపిస్తాను మీకు, వినండి. చాందినీ చౌక్ లాంటి భారీగా జనం ఉండే చోటికి ఇలాంటి ఒక కారు దూసుకెళ్ళిపోయి, వేల మంది ఒక దగ్గర ఉండే చోటికి దూసుకెళ్ళిపోయి. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఇప్పుడు దూసుకెళ్ళిపోయింది, దూసుకెళ్ళి వచ్చింది అని చెప్పింది. అప్పుడేమైంది? అక్కడ 3 గంటలు ఆగింది. 3 గంటలు ఉంటే ఆయన కారు దిగలేదు. ఆ తర్వాత రెడ్ సిగ్నల్ వచ్చిన తర్వాత అక్కడికి మెల్లగా వచ్చిందని చెప్పింది. అవునా? అంటే 2 రకాలుగా చెప్తారన్నమాట వీళ్ళు. వీళ్ళకే క్లారిటీ ఉండదు అనమాట. కానీ ఒట్టేమి మొత్తానికి ప్రభుత్వాన్ని నిందించాలి, మోదీని చెడ్డగా చూపించాలి. ఇది వీళ్ళ ఎజెండా. చెప్పక ఇది ఆత్మాహుతి దాడి అనేది కూడా దాదాపుగా కన్ఫర్మ్ అవుతుంది. ఈ బ్లాస్ట్ లో 13 మంది చనిపోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఫోటో ఒకసారి చూడండి. బ్లాస్ట్ జరిగిన రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 ఇది. ఈ స్పాట్ కి ఒక సైడ్ రెడ్ ఫోర్ట్ ఉంటే ఇంకో సైడ్ అత్యంత రద్దీగా ఉండే చాందినీ చౌక్ మార్కెట్ ఏరియా ఉంటుంది. రెడ్ ఫోర్ట్ తెలుసు కదా, ఇండిపెండెన్స్ డే రోజు ప్రధాని ప్రసంగించే ప్లేస్ ఇది. దేశ రాజధానిలో ఇక్కడ బాంబు పేల్చడం అంటే భారతదేశ గుండెల మీద గురిపెట్టి కాల్చడం. ఇది జరిగింది బీహార్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన 2వ దశ పోలింగ్ కి కొన్ని గంటల ముందు. సో దీని వెనుక పొలిటికల్ కుట్రలు ఏమైనా ఉన్నాయా, ఉగ్రవాద కుట్రలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఘోరమైన భద్రతా వైఫల్యం ఉందా, లేదా వీటన్నిటిని మించిన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? ఇవన్నీ మించిన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అంటే మనం నువ్వే కనిపెట్టాలి మళ్ళా. ఎందుకంటే ఆ డౌట్లను నీకోసం ఉన్నావు కదా, నువ్వే కనిపెట్టాలి. ఏమైనా కారణాలు ఉన్నాయా, భద్రతా వైఫల్యమా, రాజకీయం కోణం ఏముందా, మళ్ళీ ఇవన్నీ నువ్వే ఇన్వెస్టిగేషన్ చేసేసి నువ్వే బయట పెట్టాలి. ప్రజలకు నువ్వే తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు నీకున్నంత నాలెడ్జ్, నీకున్నంత ధైర్యము ఎవరికి లేదు కదా. అందుకే నువ్వే కనిపెట్టి నువ్వే చెప్పాలి మన ప్రజలకి. ఉందా అని కలిసి ప్రజలు చెప్పినట్టు వాళ్ళకి ఏం తెలుసుకోవాలా? పాలిటిక్స్ అని తెలుసుకోవాలా, మన భద్రతా వైఫల్యం తెలుసుకోవాలా, జిహాదీలను తెలుసుకోవాలా, ఆత్మాహుతి దాడులు చేసుకోవాలని తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి ప్రజలు? ఇప్పుడు ఇంతగా ప్రజలకి నువ్వు ఏం క్లారిటీ ఇవ్వాలనుకున్నావు ఈ వీడియో ద్వారా? కదా ప్రేక్షకులు, నీకు చెప్పాను ముందే నేను ఈ వీడియోలో, వాళ్ళు ముస్లింలు అనేది, ఖురాన్ అనేది వాళ్ళకి భయోత్పాదన నేర్పుతుంది. ఈ ప్రపంచం మీద మొత్తం భూమిపైన ఇస్లాం మతమే ఉండాలి. ఇస్లాంని నమ్మన వాళ్ళు, మొహమ్మద్ ప్రవర్తనని నమ్మన వాళ్ళు ఈ భూమిపైన బ్రతకడానికి అనర్హులు. వాళ్ళు అపాకులు, గలీజు మనుషులు, పైకాన్ లాంటి మనుషులను కలిసి వాళ్ళు ఖురాన్ చెప్పింది. వాళ్ళు ముల్లా మౌలవీలు కూడా అదే చెప్తారు. ఏం చూసాను, ఇది మెయిన్ కారణం. నువ్వు జిహాదులోని చనిపోతే పైన 72 కన్నెలు అల్ల నీకోసం రెడీగా పెట్టింటాడు, అక్కడికి వెళ్ళి డింగి ఆడొచ్చు అనికేసి వాళ్ళు చెప్పి మైండ్ వాష్ చేసి ఇలాంటి ఆత్మాహుతి దాడులు చేపిస్తారక్క. ఇంకోటి అక్క చూసాక, ఈ ముల్లా మౌలి ఉన్నాడు ఒకడు, ఏమంటాడంటే ఇస్లాంని నమ్మిన వాడు అంటే హిందూ, అంటే ఇప్పుడు హిందూ అని ఒక తీసుకుంటారు వాళ్ళు ముల్లా మౌలి. ఎందుకంటే మీరు కూడా హిందువులు వస్తారో మళ్ళీ తెలియదు నాకు. ఎందుకంటే మీ పేరు కూడా తులసి చందు అంటుంది కదా, మరి హిందూ ధర్మానికి సంబంధించిన పేరు అని నేను అనుకుంటున్నా. లేकिन కొందరు ఏమంటారంటే నువ్వు కమ్యూనిస్ట్ అంటారు, కొందరు క్రిస్టియన్ అంటారు, మళ్ళీ నాకు తెలియదు. కానీ మీరే చెప్పాలి, మీరు ఏమి ఇస్లామిస్టా, క్రిస్టియనిస్టా, బుద్ధిస్టా, మళ్ళీ కమ్యూనిస్టా? మీరే చెప్పాలి. లేదా హిందూ ధర్మ వాళ్ళ చెప్తే నాకు జనానికి కూడా క్లారిటీ వస్తుంది కదా, తులసి చందు ఈ ధర్మానికి చెందిన వాళ్ళు అనికేసి. సరే, ఇప్పుడు ఒక మౌలానా ఏమంటాడు, ఇస్లాంని నమ్మిన వాళ్ళు కాఫీర్లకి ఏమంటాడు వినండి. आपने काफिरों से ताल्लुक जरूरी भी है ना, तो बस नहीं है जैसे लैट्रीन के अंदर जाना मजबूरी है। हाँ जी, लैट्रीन के साथ जितना ताल्लुक बंदी की मजबूरी है उसके बगैर गुजारा नहीं। तो आपने फरमाया अगर जिंदगी में मुसलमानों को काफिरों से ताल्लुक रखना भी पड़े तो इस नीयत से रखे जैसे लैट्रीन के बगैर गुजारा नहीं है। लेकिन वहां जाकर कोई कस्तूरी सूंघता नहीं है, वहां जाकर लैट्रीन के फजाइल नहीं बयान करता। आज तूने हिंदुओं में और तू कहता है कि जनाब जी। సో విన్నావా కదా తులసి చందక్క, విన్నావా ఏమన్నాడు ఈ మౌలానా? నువ్వు కాఫీలతో ఒకవేళ అంటే ఎవరు చెప్తున్నాడు? ముస్లిమ్స్కి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు అక్కడ ఉమర్ అక్బర్ అనేవాడు బాంబులు పేలిపోయాడు కదా, అలాంటి వాళ్ళకి మదరసాలోనో ఏం పెడతారంటే, నువ్వు హిందూతో దోస్తీ చేయాలంటే తెలుసుకో, మజ్బూరీలా అవసరం వచ్చిందంటే
ఏమని తెలుసు చేయాలంట, వాడొక పైకాన్ కుడ్డికి పోయేది అవసరం ఎలా ఉంటుందో పైకాన్ కుడ్డితో పోల్చాడనమాట. ఎవరిని? ఇస్లాంని నమ్మని వాళ్ళని, కాఫీర్లని. అంటే మీరు కూడా సరగా చూసేందాక మీరు కూడా కాఫీర్లేక ఇస్లాం ప్రకారము. ఇప్పుడు మీతో ఎవరైనా ముస్లిమ్స్ అనివార్యంగా ఫ్రెండ్షిప్ చేయాలా, ఏమైనా మాట్లాడాలి, ఏమైనా తీసుకోవాలంటే నిన్ని పైకన్ కుడ్డి. ఇప్పుడు మాకు పైకన్ వచ్చింది, సండాస్ వచ్చింది, సండాస్ కూడా అంటే ఏం కావాలి, పైకన్ కుడ్డి కావాలి కదా. ఆ పైకన్ కుడ్డి అని తెలుసుకుంటారు కసే చెప్తున్నాడు మౌలానా. మరి ఎంత మంచి గ్రంథం ఒక ఇస్లాం గురు. మరి దీని గురించి ఏం చెప్తావాక, మరి ఒక వీడియో చేసి చెప్తావాక, మరి నీకు ధైర్యమంత్రాలు కదా నువ్వు. ఇస్లాం గురించి చెప్పాను కదా, 72 కన్నుల గురించి, ఆత్మాహుతి దాడి గురించి, కాఫీర్లను చంపడానికి గురించి. మళ్ళీ నీకు చాలా ధైర్యం ఉందాక, వేరే వాళ్ళు ఎవరు చేయట్లేదు, నువ్వు ఒక వీడియో చేసి చెప్పాక. సో ప్రేక్షకులు ఏమంటారు, మళ్ళీ చూసి వీడియో, మిగతా వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తానండి నేను. మళ్ళీ మీరేమంటారు ఈ వీడియో గురించి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు. అప్పటి వరకు చెప్పండి జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.